ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునుగాక. ఈరోజు మనం సంఖ్యాకాండం 1 నుండి 4 అధ్యాయాలను ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము నీ సన్నిధిలోకి వచ్చాము. ప్రభువా, సంఖ్యాకాండం 1 నుండి 4 ద్వారా నీవు మాకు చెప్పాలనుకుంటున్నది అర్థమయ్యేలా జ్ఞానం దయచేయము. మా జీవితంలో క్రమం లేని చోట నీ క్రమాన్ని దయచేయము. మమ్మల్ని లెక్కించే దేవుడా, మా జీవితానికి సరైన స్థానం చూపించుము. నీ సేవలో మమ్మల్ని ఉపయోగించుము ప్రభువా. అలానే ఈ వీడియో వినేవారిని కూడా ఆశీర్వదించుము. ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక టాపిక్లోకి వెళ్దాం. లేవియకాండం 27లో ఇశ్రాయేలీయులు దేవునికి మాట ఇస్తారు, మా జీవితాలు నీకే అంకితమని. అది ఒక స్పిరిచువల్ కమిట్మెంట్. ఇప్పుడు సంఖ్యాకాండంలో 1 అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు నాకే అంకితమైతే ఇప్పుడు నేను మిమ్మల్ని సిద్ధం చేస్తాను అని. అప్పుడు దేవుడు మోషేను పిలుస్తాడు, ప్రజలను లెక్కించు. మోషే ఒక్కొక్క గోత్రం దగ్గరకు వెళ్తాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న పురుషులను లెక్కిస్తాడు. 20 సంవత్సరాలు పైబడిన వారు, బలమైన వారు, సిద్ధమైన వారు. లెక్క పూర్తయింది. 6 లక్షల మందికి పైగా. ఇది జనసమూహం కాదు, దేవుని సైన్యం. కానీ అందరూ ఒకేలా లేరు. లేవి గోత్రం వేరుగా ఉంది. వాళ్ళు యుద్ధానికి కాదు, దేవుని సేవకు ఎంపిక. వాళ్ళు దేవుని గుడారం దగ్గరే ఉంటారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు ఎలా ఉండాలో నేను నిర్ణయిస్తాను. అందరూ తమ ఇష్టానికి కాదు. మధ్యలో దేవుని గుడారం, చుట్టూ 12 గోత్రాలు. ప్రతి గోత్రం తన స్థానంలో నిలబడుతుంది. తూర్పున ఒక గుంపు, దక్షిణంలో ఇంకో గుంపు, పడమర ఉత్తరంలో కూడా గుంపులు. అన్నీ క్రమంగా, సరిగ్గా దేవుడు మధ్యలో. ప్రయాణం మొదలైతే కూడా ఇదే క్రమం. ఎవరు అల్లకొల్లాలం కాదు, ఎవరు తమ ఇష్టం కాదు, దేవుని ఆజ్ఞ ప్రకారం మాత్రమే. ఇప్పుడు దేవుడు మరింతగా లోతుగా వెళ్తాడు. నా సేవ ఎవరు చేయాలి? లేవి గోత్రాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేస్తాడు. వాళ్ళు గుడారం దగ్గర ఉంటారు, దేవుని సన్నిధిలో పనిచేస్తారు. లేవి గోత్రం కూడా 3 భాగాలుగా విభజించబడింది. కొందరు తెరలు చూసుకుంటారు, కొందరు పవిత్ర వస్తువులు మోస్తారు, మరికొందరు గుడారం బలమైన భాగాలు చూసుకుంటారు. ప్రతి ఒక్కరికి పని ఉంది, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. కానీ సాధారణ పని కాదు, ఇది పవిత్రమైన పని. కొన్ని వస్తువులు తాకితే ప్రమాదం. ముందు యాజకులు వాటిని కప్పుతారు, తర్వాత మాత్రమే మోస్తారు. ఎందుకంటే దేవుడు పవిత్రుడు. ఇప్పుడు ప్రతి పని స్పష్టంగా ఇవ్వబడింది. ఎవరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి. 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తారు. ఎందుకంటే ఇది బాధ్యతతో కూడిన సేవ. మొత్తంగా చూసుకుంటే వేల మంది, ఒక గమ్యం, దేవుని సేవ. 1వ అధ్యాయంలో దేవుడు ప్రజలను లెక్కించాడు. 2వ అధ్యాయంలో వాళ్ళు ఎలా ఉండాలి అని క్రమం చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో దేవుని సేవ ఎవరు చేయాలి. 4వ అధ్యాయంలో దేవుని సేవ ఎలా చేయాలి అని దేవుడు చెప్తాడు. పాత నిబంధనలో గుడారం, యాజకులు, సేవ. కొత్త నిబంధనలో ఇవన్నీ పూర్తిగా నెరవేరింది యేసుక్రీస్తు ద్వారా. ఆయన మధ్య నివసించాడు. ఆయన ద్వారా మనం దేవుని దగ్గరకు వస్తాం. ఆయన మనలను సేవలో ఉపయోగిస్తాడు. సంఖ్యాకాండం 1 నుండి 4 అధ్యాయాలు ఏం చెప్తుంది? దేవుడు నిన్ను లెక్కిస్తాడు, క్రమంలో పెడతాడు, సేవకు ఎంచుకుంటాడు, బాధ్యతను ఇస్తాడు. చివరగా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, ఈరోజు నీ వాక్యాన్ని మాకు
తెలియచేసినందుకు ధన్యవాదాలు. ప్రభువా, నీవు మమ్మల్ని లెక్కించావు, మాకు స్థానం ఇచ్చావు, నీ సేవలో భాగం చేశావు. మా జీవితంలో నీ క్రమం ఉండేలా మమ్మల్ని నడిపించు. గందరగోళం నుండి బయటకు తీసుకురా. నీ శాంతిని ఇవ్వు. నీ దారిలో నడిపించు. మాకు ఇచ్చిన బాధ్యతను విశ్వాసంగా నెరవేర్చే శక్తిని ఇవ్వు. మా జీవితాలు నీ మహిమకు ఉపయోగపడాలి. ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.